ఇది అందరికీ తెలుసు, కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఇది ఒకటొకటి వచ్చేసి 2 రూపీస్. చాలా మంది ఇళ్లలో చిన్నపిల్లలకి దీన్ని బ్రేక్ఫాస్ట్ లో ఇంక్లూడ్ చేసి ఇస్తుంటారు. చపాతీ పైన వేసిస్తారు, బ్రెడ్ పైన వేసిస్తుంటారు. కొంతమంది పిల్లలు అయితే అట్లే తింటూ ఉంటారు. ఇది మన పిల్లల హెల్త్ ని ఎంత పాడు చేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఈ ఒక్కొక్క ప్యాకెట్ లో వచ్చేసి 18 గ్రామ్ కిసాన్ జామ్ ఉంది. టోటల్ 100 గ్రామ్స్ కి దీంట్లో ఇచ్చిన న్యూట్రిషన్ వాల్యూస్ ప్రకారము 100 గ్రామ్ కి టోటల్ 68.1 గ్రామ్ షుగర్ ఉంది. ఇది 18 గ్రామ్స్ ఒకటి, రెండు చేరితే 36 గ్రామ్స్. 36 గ్రామ్స్ కి టోటల్ 24 గ్రామ్ షుగర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 24 గ్రామ్స్ షుగర్ అంటే ఎంత ఉందో మీరే చూడండి. ఇది కిచెన్ స్కేల్. దీనిపైన ఒక కప్పు పెట్టి 0 చేసి ఇప్పుడు దీంట్లో షుగర్ వేస్తాము. ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఫర్ 24 గ్రామ్స్ అనేది దీంట్లో తెలిసిపోతుంది. చూడండి, రెండు ప్యాకెట్లో 24 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ చూడండి. ఈ ఒక్క ఫుడ్లోనే ఇంత షుగర్ మీ పిల్లల కడుపులోకి వెళ్తోంది. అంతేకాక రోజంతా బిస్కెట్స్ తింటూ ఉంటారు, చాక్లెట్స్ తింటూ ఉంటారు, ఏమేమో స్నాక్స్ అని తింటూ ఉంటారు. మీరు అన్ని స్టాప్ చేయలేకపోయినా ప్రస్తుతానికి ఇటువంటి ఫుడ్స్ ఎంప్టీ స్టమక్లో అంటే బ్రేక్ఫాస్ట్లో ఇటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయకుండా స్టాప్ చేయగలిగితే మీ పిల్లల హెల్త్లో మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోలో చెప్పిన విషయం మీకు హెల్ప్ అయింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇటువంటి రియాలిటీ చెక్ వీడియోస్, ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు నమస్తే.